గగన్ భూమి మెడలో తాళి కట్టాడన్న నిజం తెలుసుకున్న శరత్ చంద్ర భూమిని గగన్ ఇంటికి లాక్కు వస్తాడు. గేట్ తెరుచుకొని లోపలికి వస్తూ రే గగన్ బయటకు రారా అంటూ శరత్ చంద్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ కూడా అంతే ఆవేశంగా రే శరత్ చంద్ర అంటూ ఇంట్లో నుండి బయటకు వస్తాడు. ఎందుకు వచ్చావు అని చెప్పి గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర దీని మెడలో నువ్వు తాళెందుకు కట్టావని నిలదీయడానికి వచ్చాను. ఆ రోజు నువ్వు నా కూతుర్ని ప్రేమించావా అని అడిగినప్పుడు అదంతా అబద్ధం, నటన, కేవలం నిన్ను దెబ్బ కొట్టడానికి అదంతా చేశానని చెప్పావు. పెళ్ళి కూడా ఆపేశావు. మరి అటువంటిది ఇప్పుడు దీని మెడలో నువ్వు తాళెందుకు కట్టావని నిలదీయడానికి వచ్చాను అని శరత్ చంద్ర గగన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు గగన్ రాత్రిపూట తాగిన మైకంలో భూమి మెడలో తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అలా శరత్ చంద్ర గగన్ మెడలో ఉన్న తాళిని గగన్కి చూపించి నిలదీసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు దీని మెడలో తాళి కట్టావని తెలిసిందో అప్పుడే దీన్ని చంపేద్దామని అనుకున్నాను. కానీ నాలో ఉన్న తండ్రి మనసు చంపనివ్వలేదు. అందుకే దీన్ని నీ దగ్గరికి తీసుకువచ్చాను అని చెప్పి శరత్ చంద్ర భూమిని గగన్ పాదాల దగ్గర పడేస్తాడు. భూమి గగన్ కాళ్ళ దగ్గర కుప్పకూలిపోతుంది. భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర నేను దీన్ని చంపనంత మాత్రాన ఇది నా దృష్టిలో బ్రతుకున్నట్టు కాదు. నా దృష్టిలో భూమి చచ్చిపోయింది. ఇకపై దీన్ని నువ్వు తగలబెట్టుకుంటావో పాతేసుకుంటావో నీ ఇష్టం అంటూ గగన్ దగ్గర భూమిని వదిలేసి శరత్ చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక శారద కూడా గగన్కి భూమికి పెళ్ళైందన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి మొత్తానికి శరత్ చంద్ర అయితే భూమిని గగన్ దగ్గరికి పంపించి వాళ్ళిద్దరిని ఒక విధంగా ఒకటి చేశాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమిని తన భార్యగా గగన్ యాక్సెప్ట్ చేస్తాడా, వాళ్ళిద్దరూ ఒకటవుతారా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.